సార్ జనసేన పార్టీని స్థాపించినప్పుడే పవన్ కళ్యాణ్ గారు విజన్ ఏంటి అనేది క్లియర్ గా చెప్పడం జరిగింది. 25 ఏళ్ల ప్రస్థానం అనేది ఖచ్చితంగా పడుతుంది. ఫుల్ ఫ్లెడ్జెడ్ గా అధికారం అనేది చేజిక్కించుకోవడానికి, రాష్ట్రంలో ఆశించిన మార్పులన్నీ తీసుకురావడానికి అని చెప్పేసి క్లియర్ గా ప్రతి విద్యార్థి చదువు కంప్లీట్ అయిపోయిన తర్వాత ఉద్యోగం అనేది ఈ రాష్ట్రంలోనే దొరికేలాగా, అలాగే నిరుద్యోగం అనేది తగ్గించేలాగా, పండించే ప్రతి రైతు సంతోషకరంగా తన పంట పట్ల, తన వ్యవసాయం పట్ల ఉండేలాగా, మహిళలు ఎక్కడున్నా తప్పు ఎవరు చేసినా సరే శిక్షించబడేలాగా, అలాగే మహిళలకు భద్రత కల్పించేలాగా, రాష్ట్రంలో అసాంఘిక చర్యలనేవి కంప్లీట్ గా నశించేలాగా, స్టేట్ డెవలప్మెంట్ వైపు వెళ్ళేలాగే ఉండాలి తప్ప అప్పుల వైపు దూసుకెళ్లేలాగా ఉండకుండా, ఆర్థిక పరమైన సోర్సెస్ అనేవి ప్రకృతిని ధ్వంసం చేయకుండానే కొంతమేర ఈ రాష్ట్రానికి బడ్జెట్ ని తీసుకొచ్చేటువంటి ప్రణాళికలు చేసేలాగా ఉండాలనేది జనసేన పార్టీ, అలాగే పవన్ కళ్యాణ్ గారి యొక్క విజన్. పార్టీలో మళ్ళీ రాజకీయంగా విజన్ ఏంటి అంటే, ఇది సొసైటీ పరంగా, అలాగే రాజకీయంగా విజన్ ఏంటి అంటే, పాత నాయకులే మళ్ళీ మళ్ళీ రాజకీయాల్లో రిపీట్ అవుతూ ఉండడం మూలంగా ఏళ్ల తరబడి వాళ్ళే రాజకీయాల్లో ఉండడం మూలంగా ఒక గ్రీడీనెస్ పెరిగిపోయి ఒక సర్వీస్ చేయాలి అన్నటువంటి ఆశయం అనేది తగ్గిపోతుంది కొంతమంది నాయకుల్లో. అట్లా కాకుండా కొత్త జనరేషన్ ని, కొత్త సామాజిక వర్గాల నుంచి మంచి ఆలోచన దృక్పథం ఉన్న వాళ్ళని గనక రాజకీయాల్లో ఎంకరేజ్ చేస్తే, డబ్బు అనే విధానాన్ని కొంతవరకు రాజకీయాల్లో తగ్గించి కొత్త వాళ్ళని రాజకీయాల్లోకి తీసుకొస్తే రాజకీయాల్లో ప్రక్షాళన అనేది సాధ్యం అయ్యిద్ది. కాబట్టి కొత్త తరం రాజకీయ నాయకులు రావాలి రాష్ట్రంలో. రాజకీయాలు మారాలి. రాజకీయాల ద్వారానే అన్ని కూడా ఇప్పటి వరకు మంచి వైపు వెళ్ళినా అన్ని వ్యవస్థలు, చెడు వైపు వెళ్ళినా దానికి ప్రధాన కారణం రాజకీయాలు అవుతున్నాయి. కాబట్టి ఈ రాజకీయాల్లో ప్రక్షాళన జరిగితే రాష్ట్రం అనేది మంచి వైపు వెళ్ళడం, అభివృద్ధి వైపు వెళ్ళడం సాధ్యమయ్యే అంశంగా ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ఈ రాజకీయాల్లో ప్రక్షాళన తీసుకురావాలి. ఇది పవన్ కళ్యాణ్ గారి విజన్. నెక్స్ట్ 10 years లో కూడా ఇదే ఉండిద్ది. అలాగే ఎలా అంటే నెక్స్ట్ సపోర్ట్ చేసుకుంటూనే వెళ్తారా, ప్రత్యామ్నాయ శక్తిగా ఎదుగుతారా అనేది అది ఖచ్చితంగా ప్రజలు ఇచ్చే తీర్పును బట్టి, ప్రజలు ఆదరించే విధానాన్ని బట్టి ఉంటుంది. 21 సీట్లలో పోటీ చేశాము. లాస్ట్ టైం స్టేట్ మొత్తం పోటీ చేస్తే ఒక్క సీటు గెలిపించారు ప్రజలు. అంటే రిసీవ్ చేసుకోలేకపోయారు సడన్ గా ఒక చేంజ్ ని. తర్వాత ఈ 5 ఏళ్ల పాటు పవన్ కళ్యాణ్ గారు రాష్ట్రంలో ఉన్న సమస్యల పట్ల నిలబడిన తీరు, ఆయన పార్టీని నడిపిన తీరు, నిస్వార్థంగా ప్రతి సమస్య పట్ల ఆయన పోరాడిన తీరు, నిర్ణయం తీసుకోవడంలో కూడా తన స్వార్థం లేకుండా స్టేట్ కోసమే తనే తగ్గి త్యాగం చేసిన తీరు కూడా ఇవాళ ప్రజలందరినీ నమ్మించగలిగింది కాబట్టి ప్రతిపక్ష పార్టీగా ఉన్నటువంటి వైసీపీ ఎంత రెచ్చగొట్టినా సరే 21 టికెట్లైనా, ముఖ్యమంత్రి మీరు కారా, ఇట్లాంటి ఎన్నో విషయాలని రెచ్చగొట్టినప్పటికీ కూడా ఓట్ బ్యాంకు కంప్లీట్ గా, అంటే సామాన్య ఓటర్ దీన్ని రిసీవ్ చేసుకుంటాడా లేదా అనే సందేహం ఉండి కూడా ఎలక్షన్ కి వెళ్ళినా డెఫినెట్ గా ఓటర్ రిసీవ్ చేసుకున్నాడు ఈ విషయాన్ని. పవన్ కళ్యాణ్ గారిని ఆంధ్ర రాష్ట్ర ఓటర్ అర్థం చేసుకున్నాడు కాబట్టి ఓటు మొత్తం ఇవాళ వన్ సైడెడ్ గా, బయాస్డ్ గా పడిపోయింది. కూటమి రేపు అధికారంలోకి రాబోతుంది. కాబట్టి ప్రజలు ఆదరించేదాన్ని బట్టే ప్రత్యామ్నాయ శక్తిగా ఎదిగే విషయం అనేది ఆధారపడి ఉండిద్ది. డెఫినెట్ గా ప్రజలు ఆదరిస్తే ప్రత్యామ్నాయ శక్తిగా జనసేన పార్టీ అనేది ఆంధ్ర రాష్ట్రంలో ఉండబోతుంది. అట్లాగే మీరు ఇంకోటి అడిగారు, ఫ్యాక్ట్ చెక్ ఎక్కడి నుంచి తెలుసుకోవాలని చెప్పేసి. మీకు ఇందాకే చెప్పాను నేను, బాధితులుగా ఉన్న వాళ్ళమే డైరెక్ట్ గా మాట్లాడుతున్నాం తప్ప ఎక్కడో వచ్చే విషయాలను చూసి మాట్లాడట్లేదు అని. వాళ్ళ సోషల్ మీడియా అనేది విపరీతంగా పెరిగిపోయింది. ఇక్కడ మన పక్కింట్లో ఏం జరిగినా సరే ప్రపంచం అంతా తెలిసిపోతున్న సిచ్యువేషన్ ఉంది. దాన్ని కనుక మనం ఫాలో అవ్వగలిగితే, అందులో సోషల్ మీడియాలో కూడా కొన్ని క్రియేషన్స్ ఎక్కువ జరుగుతూ ఉంటాయి. దాన్ని కూడా పెయిడ్ అకౌంట్ల ద్వారా స్ప్రెడ్ చేపిస్తూ ఉంటారు. అట్లాంటి వాటన్నిటి గురించి అవేర్నెస్ పెంచుకొని రాష్ట్రంలో ఏం జరుగుతుంది, అసలు మన గ్రామాల్లో ఏం జరుగుతుంది, మన ఇంట్లో ఏం జరుగుతుంది అనేది ఎవరికి వాళ్ళకి సెల్ఫ్ అనాలిసిస్ అనేది కనుక ఉంటే, సెల్ఫ్ అబ్జర్వేషన్ కనుక ఉంటే వాస్తవాలు తెలుసుకోవడం అనేది ఈజీ. ఓన్లీ మీడియా సంస్థలు నమ్మాల్సిన అవసరం లేదు.